ఇవాళ చంద్రకళ గారు చెప్తారు మీకు. నమస్తే చంద్రకళ గారు. మొట్టమొదట మీ పేరు, వయసు, ఎత్తు, బరువు చెప్పండి. సరే అందరూ సార్. వినండి. చాలా మందికి ముఖ్యంగా స్త్రీలకి, ముఖ్యంగా సంతానం కోసం సాధన చేసే వాళ్ళకి, రకరకాల కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి అన్ని ఆటిలకి ఆన్సర్ ఇవ్వాలొచ్చేస్తుంది. చెప్పండి. నమస్తే ప్రసాద్ గారు. నా పేరు చంద్రకళ అండి. వయసు 30 అండి. ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. బరువు వచ్చి ఇప్పుడు 89 అండి. సాధనప్పుడండి? సాధనప్పుడైతే 95 కేజెస్ ఉందండి. సాధన స్టార్ట్ చేయకముందు. ఎప్పుడు సాధన స్టార్ట్ చేశారండి మీరు? సాధన స్టార్ట్ చేసి ఇప్పటికే 8 మంత్స్ అవుతుంది. ఓకే. సాధన ఎవరు పరిచయం చేస్తారండి మీకు? మా అన్నయ్య పరిచయం చేశారు. చక్రవర్తి. తను చెప్పాడు. వైజాగ్ వాళ్ళు. తను చెప్పాడు. ఏ పర్పస్ మీద మీరు ఈ సాధన స్టార్ట్ చేశారండి? అంటే ఏ ఆరోగ్య సమస్యలు అని? థైరాయిడ్‌ని, పీసీఓడీని సంతానం కలగట్లేదని. మరి మొదట్లో మీకు తెలిసినప్పుడు అందరూ చెప్పినట్టే చాలా మంది చెప్తూ ఉంటారు కాబట్టి దీని మీద మొట్టమొదటి మీకు కామెంట్ ఏంటి? అంటే చాలా వరకు చేశానండి. అన్నిటిలాగే ఇది ఉంటదేమో, సాధన చేసినంత ఏముంటదేమో అని అనుకున్నాను. మా అన్నయ్య చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి చెప్పాడు. కాకపోతే నేను తన మాటలు అంతలా పట్టించుకోలేదండి. అప్పటికి చాలా వరకు చేసి ఇంకా ఇసుకొచ్చి వదిలేసానండి. మెడిసిన్స్ అన్ని ఇంకా చిరాకొచ్చి ఇంకా ఏది చేయాలని అనిపించలేదు. కాకపోతే నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయండి. దానివల్ల మళ్ళీ ఒకసారి అంతలా చెప్తున్నాడు కదా, అన్నయ్య కదా, ఏముందో ఇందులోని అని చేసి స్టార్ట్ చేశానండి అంతే. ఫస్ట్ నమ్మకం వచ్చిందండి. అంటే అన్నయ్య చాలా సార్లు చెప్పాడు. వాళ్ళకి పిల్లలు పుట్టారు 10 సంవత్సరాలకి, పుట్టకపోయిన వైజాగ్‌లో నేను రియల్ గా చూసాను. ప్రసాద్ గారిని కలిసాం మేము అని చెప్పాడు. అవన్నీ చెప్పడం వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవడం వల్ల నమ్మకంతోనే జాయిన్ అవ్వాను. చెయ్యాలి, సాధన ఎలాగైనా చేయాలి. అప్పుడు మీకు ఏ ఆరోగ్య సమస్యలు అన్ని వివరంగా చెప్పగలనని చెప్పండి. సరే సార్ చెప్తాను. అప్పుడైతే థైరాయిడ్, పీసీఓడి, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేదండి. కడుపులో నొప్పి వచ్చేది. పీరియడ్ కరెక్ట్‌గా వచ్చేది కాదండి. 3 మంత్స్‌కి అలా వచ్చేది. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే రెగ్యులర్‌గా వచ్చేదండి. లేకపోతే 3 మంత్స్‌కే వచ్చేది. హెడేక్ అది ఎక్కువగా ఉండేది. నిద్ర సరిగ్గా పట్టేది కాదండి. సాధన నిద్ర స్టార్ట్ పట్టకపోవడం ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు? నిద్ర పట్టకపోవడానికి ఒక 4 మంత్స్ నుంచి అప్పటికి ఇబ్బంది పడుతున్నాను. బ్యాక్ పెయిన్ అండి? బ్యాక్ పెయిన్ డేట్లు వచ్చినప్పుడు ప్రతిసారి ఉండేదండి. కడుపులో నొప్పి కూడా వచ్చేది. కరెక్ట్‌గా డేట్స్ వచ్చేవి కాదు. మరి ఇన్ని సమస్యలతో ఉన్నప్పుడు సాధన గురించి చెప్పారు. స్టార్ట్ చేసినప్పుడు చాలా భయాలు ఉంటాయి కదా! మీరు భయపడ్డ ఇబ్బందులు ఏంటండి? భయపడ్డాయి ఏంటి? అంటే జ్యూస్‌లు అవి తాగాలని చెప్పాడండి మా అన్నయ్య. అంటే వెజిటబుల్స్ జ్యూస్ పచ్చివి తాగాలంటే కొంచెం కష్టంగా ఉంటదేమో, ఏదైనా తాగలేనేమో, స్మెల్ అవి వస్తాయి, ఎలా తాగుతాను ఏంటి అని దాని గురించి భయపడ్డాను. ఎక్కువ కర్రీ చేసుకోవాలి అవన్నీ చెప్తే అవి అన్నీ కట్ చేయడం అది ఎక్కువ పడుతుంది కదా, టైం అంతా చేసి నేను అంత ఓపికగా చేయగలనా లేదా అనుకున్నాను. కానీ సాధనలో జాయిన్ అయ్యాక అవన్నీ ఈజీగానే అనిపించింది. ఏది కష్టం అనిపించింది. మొత్తానికి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి ఇబ్బంది పడ్డాయి ఏంటండి? స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి ఏం తేలిగ్గా ఉండదు. రకరకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదట్లో ఇబ్బంది పడినవి ఏంటి? అంటే ఉపవాసం చేయాలన్నారండి. అది ఒకటి కొంచెం భయపడ్డాను. ఇంకొకటి ఈ జ్యూస్‌లు అవి తాగినప్పుడు కొంచెం స్టార్టింగ్‌లో కొంచెం వికారం అది వచ్చేది. అంటే వాంతి వచ్చేటట్టు అనిపించింది. దానికి భయపడ్డాను. నేను కంటిన్యూ చేయగలనా లేదా అని. తర్వాత మేడం గారు అడిగితే మా అత్తయ్య గారు ఇలా తేనె నిమ్మరసం అవి కలుపుకొని తాగొచ్చండి, అలవాటు అయిపోద్దని చెప్పారు. తర్వాత అన్నీ నార్మల్ గానే తాగేసానండి. అవి లేకుండా కూడా తాగేసాను. తర్వాత ఏమీ ఇబ్బంది లేదు.
ఉపవాసాలు మొత్తం ఎన్ని చేశారండి మీరు? నేనండి ఉపవాసాలు అయితే 20 చేశాను. 20కి మొత్తం ఎంత బరువు తగ్గారండి మీరు టోటల్ నేనండి గా? 9 తగ్గడం. కేజీస్ తగ్గాను. 9 కేజీస్ తగ్గాను. మరి మీ థైరాయిడ్ అండి? థైరాయిడ్ అండి 50 ఎంజీ తగ్గించారు. కాకపోతే అది మళ్ళీ 100కి వచ్చిందండి. ఉమ్. తగ్గడానికి అవుతున్నారు. ఆ. తర్వాత మీ ఓవరాల్ గా మీ ఆరోగ్యంలో వచ్చిన మార్పులండి? సాధన స్టార్ట్ చేసిన రెండవ రోజు నుంచే కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయండి. అవి ఉమ్. తగ్గినాయండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే అదేనండి. చాలా పెయిన్ భరించేదాన్ని. సాధనలోకి రాకముందు అసలు ఉదయం లేగలేకపోయేదాన్ని. 10 అయినా సరే లేవలేకపోయేదాన్ని. లెగిసినా కాళ్ళ నొప్పులు అసలు నేను ఏవి చేయలేకపోయేదాన్ని. చాలా ఇబ్బంది పడేదాన్ని. నా పని నేను చేసుకోవడం కూడా కష్టంగా ఉండేదండి. ఉమ్. అంటే మీరు బాగా కాళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ ఒక సందర్భం చెప్పండి. ఇంకా డైలీ అలాగే ఉండేయండి. ఇంకా సాధన స్టార్ట్ చేయకముందు నేను ఉదయాన్నే లెగడం చాలా కష్టమైంది. నైట్ నిద్ర పట్టేది కాదండి సరిగ్గా. 4, 5 అయినా పడుకునేదాన్ని కాదు. ఉదయం లేచేసరికి 10 అలా అయిపోయేది. అప్పటికి మా వారు టిఫిన్ అది ఆయన బయట నుంచి తీసుకొచ్చి తినమని పిలిచేవారండి. అంటే బ్రష్ చేసినా, ఉమ్. టిఫిన్ చేద్దిగానన్నా సరే నేను వచ్చి తినడానికి నాకు కాళ్ళ నొప్పులతో భరించలేక వచ్చేదాన్ని కాదండి. కింద అడుగు పెడితే చాలా కష్టంగా అనిపించేది. పెయిన్ ఉమ్. భరించలేకపోయేదాన్ని. అంతలా ఉన్నది ఒక 2 డేస్‌లో నాకు తగ్గిపోయినాయండి సాధన స్టార్ట్ చేశాక. నేను దాంతో ఇంకా ఫుల్‌గా నమ్మకం వస్తుంది సాధన వల్ల. చిన్నప్పటి నుంచి ఉన్న ఈ కాళ్ళ నొప్పులు అవే తగ్గిపోయినాయి. ఇప్పటి వరకు నేను అనవసరంగా నేను ఆఫ్ చేశానని అనుకున్నాను. ఇంక అప్పటి నుంచి కంటిన్యూగా చేశాను. చాలా ప్రాబ్లమ్స్ తగ్గినాయి. ఉమ్. ఇంకా అండి? ఇంకేం తగ్గాయండి? బ్యాక్ బ్యాక్ పెయిన్ తగ్గిందండి. పీరియడ్స్ కరెక్ట్‌గా వచ్చేవి. కడుపు నొప్పి కూడా తగ్గింది. 1 మంత్‌కి సాధన చేసేయడం స్టార్ట్ చేసాక పీరియడ్స్ కరెక్ట్‌గానే వచ్చినాయండి. మెడిసిన్స్ ఇంకేమి ఉమ్. ఇంగ్లీష్‌లో వాడలేదు. మీరు ఉమ్. చెప్పినట్టే ఫాలో అయ్యానండి. ఆ. ఇంకా అండి? హెడేక్ తగ్గిందండి. నిద్ర కూడా సరిగ్గా పట్టేదండి. ఒక మీ 2, 3 డేస్‌లో మీరు నిద్ర తలపోటు గురించి నాతో చాలా సార్లు చాలా విషయాలు చెప్పారు. అవునండి. ఆ. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. మీకు తలపోటు హెడేక్ ఎలా ఉండేది? ఎంత కాలం నుంచి ఉన్నది? హెడేక్ అనేది పిల్లలు లేరండి. దాని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మా మదర్ చిన్నప్పుడే చనిపోయారు. దాని గురించి ఎక్కువ బాధపడడం వల్ల అలా హెడేక్ ఉండిపోయిందండి. తర్వాత పెళ్ళైన కాడ నుంచి పిల్లలు లేరని, తర్వాత మ్యారేజ్ అయ్యాక 4 ఇయర్స్ ప్రెగ్నెన్సీ వచ్చిందండి. తర్వాత అబార్షన్ అయింది. తర్వాత ఇంకా బాగా డిస్టర్బ్ అయిపోయాను. నిద్ర పట్టేది కాదు. ఎక్కువ ఆలోచించడం వల్ల హెడేక్ కూడా బాగా ఎక్కువ ఉండేదండి. అసలు తగ్గేది కాదు. విపరీతంగా వచ్చేసేదండి హెడేక్. భరించలేకపోయినంతలా వచ్చేసేది. హ్మ్. ఎంత కాలానికి తలపోటు తగ్గిందండి సాధారణంలోకొచ్చాకని? సాధనలోకి వచ్చాక 1 వీక్‌కి తగ్గిందండి. మేడం కొంచెం కషాయం చెప్పారండి. ధనియాల కషాయం అది వాడమని. అది హ్మ్. తీసుకోవడం స్టార్ట్ చేసాక 1 వీక్‌కే తగ్గిందండి. మళ్ళీ ఇప్పుడు కూడా రావట్లేదు. హ్మ్. ఆ తలపోటు ఎంత కాలం నుంచి మీకుందండి సాధన అసలు ముందు? అంటే 1 ½ ఇయర్ నుంచి ఉందండి. అది అబార్షన్ అయిన కాడి నుంచి ఇంకా బాగా డీప్‌గా మనసులో పెట్టేసుకున్నాను. ఇంక అప్పటి నుంచి కంటిన్యూగా వచ్చేసేది. తగ్గేది కాదు. అన్ని ఆలోచనలు అలా ఉండడం వల్ల ఇంకా కంటిన్యూగా ఉండేదండి తలనొప్పి. లేచినా, పడుకున్నా తలనొప్పి కిందే ఉండేది. ఆహ్, మీరు స్టార్టింగ్‌లో కూరెంత తినేవారండి? స్టార్టింగ్‌లో కూర తక్కువ తినేదాన్నండి. హ్మ్. ఒక పావు కేజీకి కొంచెం తక్కువే తినేదాన్నండి. 150 గ్రామ్స్ అలా తినేదాన్ని. తర్వాత హ్మ్. 500 వరకు పెంచుకున్నాను. హ్మ్. ఇంకా కొంచెం ఎక్కువ పెంచానండి. హ్మ్. మొత్తానికి రోజుకి ఎంత కూర తింటున్నారండి ఇప్పుడు? ఇప్పుడండి మార్నింగ్ రఫ్‌గా లంచ్ చెప్పండి. ఇది ఆ! హ్మ్. 70 గ్రామ్స్ అలా తింటాను. 700 గ్రామ్స్. హ్మ్. హ్మ్. మొత్తానికి రోజుకి ఎంత తింటట్టండి? ముప్పావు కేజీ అండి అలా. అలా చూసుకుంటే ముప్పావు కేజీ. పళ్ళండి? ఫ్రూట్స్ అండి ఫస్ట్‌లో అయితే తినలేకపోయేదాన్ని. కొంచెం కష్టపడేది. ఇప్పుడు కొంచెం ఎక్కువగానే తింటున్నాను.
అంటే ఇద్దరు ఒక అర కేజీ పళ్ళు తినగలుగుతున్నారా? అర కేజీ తినగలను. సాధన ముందైతే ఎన్ని పళ్ళు తినేవారండి? అంటే ఒక్కటి తినడమే కష్టంగా ఉండేదండి. ఒక్కటి తినేదాన్ని, ఏదైనా ఒక ఫ్రూట్ తింటే ఇంకేం తినేదాన్ని కాదు. అంటే అంత ఇష్టం ఉండేది కాదు, తినబుద్ధేసేది కాదు. ఈ డైట్ ఉమ్, ఫాలో అయ్యాక నాకు సాధన అలవాటైంది, ఫ్రూట్స్ కూడా తినడం అలా ఉమ్, స్లోగా తెచ్చేస్తుంది. ఉమ్. ఆ, ఇంచుమించు మీరు ఎన్ని నెలల్లో ఇంచుమించు రెగ్యులర్ గా క్లాసులు వింటూ ఉన్నారు మీరు? క్లాసులలో వచ్చిన లాభం ఏంటండి మీకు? క్లాస్ వినడం వల్ల ఏంటంటే చాలా మంది చెప్పడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఈ సాధన చేయడం కరెక్ట్, అంటే ఆరోగ్యం బాగుంటే ఇంకా ఏ సమస్యలు ఉండవు కదండి. హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గించుకుంటే ఇప్పుడు నేను కరెక్ట్గా ఉంటేనే పిల్లలు పుడతారు, వాళ్ళని కరెక్ట్గా చూసుకోగలను, అది అర్థమైందండి. వాటర్ ఉమ్, గురించి ఉపవాసం చేయడం వల్ల, ఇంకా ఫుడ్ ఎలా తినాలి, రోజుకి 3 సార్లు తినాలి, అది వాటర్ ఎంత తీసుకోవాలి. వాటర్ కూడా నేను తాగేదాన్ని కదండి అంతకుముందు, మా వాళ్ళు చెప్పిన స్కూల్కి కాలేజ్కి వెళ్ళే టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను వాటర్ తీసుకునేదాన్ని కాదండి, రోజుకి ఒక గ్లాస్ కూడా తాగేదాన్ని కాదు. అలాంటిది ఉమ్, సాధన స్టార్ట్ చేసిన కాడి నుంచి 4 లీటర్స్ తీసుకుంటున్నానండి వాటర్, కంటిన్యూ చేస్తున్నాను ఉమ్, అప్పటి నుంచి. అంటే నాకు తెలియక అంతలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని, వాటర్ వల్లే అని నాకు తెలియలేదు అప్పుడు. మా ఉమ్, వాళ్ళు చెప్పినా వెళ్ళలేదు, క్లాస్ వల్ల నాకు అర్థమైంది. ఉమ్. ఆ, మరి ఈ కన్సీవ్ ఎలా అయ్యారు? ఈ ప్రయాణం అంతా ఒకసారి చెప్తారా మీరు? సాధన మొదలెట్టినప్పటి నుంచి ఈ ప్రయాణంలో మీరు ఇప్పుడు విజయం సాధించారు. ఆ, దాని తగ్గ వివరాలన్నీ మీరు అందరికీ చెప్పగలిగితే సంతోషం, మాకు ఆ, కూడా. సరే చెప్తానండి. స్టార్టింగ్ అయితే థైరాయిడ్, పీసీఓడి, ప్రెగ్నెన్సీ రావాలని వచ్చానండి. అయితే ఉమ్, మీరు చెప్పినట్టు చేయడం వల్ల నా ప్రాబ్లమ్స్ అన్ని తగ్గినాయి. తర్వాత మిమ్మల్ని అడిగితే ఫిబ్రవరి నెలలో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఉమ్, దాంతో మార్చి నెలలో ఆ, మార్చి నెలలో ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఉమ్, అంటే మెడిసిన్స్ అది కరెక్ట్ గా వేసుకుని మీరు చెప్పినట్టు డైట్ ఫాలో అవ్వడం వల్ల వచ్చింది అనుకుంటా. అంటే ఇంతకు ముందు డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఐయుఐ చేయాలని చెప్పారు నాకు. ఉమ్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చాక మళ్ళీ అబార్షన్ అయ్యాక 6 months కి అలా చెప్పారు. అంటే నేను భయపడి ఇంకా అంతలా ఎందుకు, నాకు ఇష్టం లేదు, న్యాచురల్ గా పుడతారు లేకపోతే లేదన్నట్టు వస్తానండి. ఉమ్. తర్వాత ఈ డైట్ చేస్తే మీరు చెప్పారు కదా, అందరికి న్యాచురల్ గానే పుడతారు, హెల్త్ ఇష్యూస్ ఏ ప్రాబ్లం తగ్గుతుందని చెప్పారు. దానివల్ల ఉమ్. ఈ సాధన చేయడం వల్లే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. పెళ్ళి ఎంతకాలం అవుతుందండి మీకు? 5 years ఉంది. ఆ, దీని పిల్లల కోసం మెడికేషన్ ఏమైనా వాడారా మీరు? 1 year కూడా దాటకంటే వాడానండి. 8 months అయ్యాక స్టార్ట్ చేశాను. చాలా ఇష్టం వచ్చిందండి. చాలా టెస్ట్లు, స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు, ఇంకా చాలా చాలా చేశారు. అన్నీ చేయించుకుని చాలా ఇష్టం వచ్చిందండి. అంటే ఎక్కడ ఏ ఊర్లో ఏ డాక్టర్ బాగా చూస్తారంటే అక్కడికి వెళ్ళడం, మొత్తం కాకినాడ, రాజమండ్రి, తుని, కొండపల్లి, పిఠాపురం, మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాల్లోని చూపించుకున్నాను. చాలా హాస్పిటల్ చూపించుకున్నాను, ఎక్కువ మెడిసిన్స్ కూడా తీసుకున్నాను, కానీ ఎక్కడ ప్రెగ్నెన్సీ రాలేదు. అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టి మొదలు పెడుతున్నారు వాళ్ళు పిల్లల కోసం? 4 years కంటిన్యూగా వాడాను. వాళ్ళు పిల్లల సంతానం కోసం మాత్రమే వాడారు. సంతానం కోసం వాడాను. మెడిసిన్స్ తీసుకుంటే పిల్లలు పుట్టేస్తారు, కరెక్ట్గా వేసుకుంటే చాలా అంటారు, ఎక్కువ మెడికేషన్ పెట్టేశారు. ఉమ్, దానివల్ల ఎక్కువ వెయిట్ కూడా పెరిగిపోయాను. అప్పుడు పెళ్లికి ముందున్న వెయిట్ కంటే పెళ్లి అయ్యాక ఇలా ఎక్కువ మెడికేషన్ వాడడం వల్ల వెయిట్ అది పెరిగిపోయాను. ఇంకా కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి. ఉమ్. అంటే ఇంకా పిల్లలు కావాలంటే మెడికేషన్ లేకపోతే పిల్లలకు ఇప్పుడు ఎక్కువ మెడిసిన్స్ వాళ్ళు ఏం చెప్పినా చేయించుకోవాలన్న స్థితిలోకి వెళ్ళిపోయామండి. పిల్లలు ఉమ్. కావాలంటే ఇంకా తప్పదు, వాళ్ళు ఏం చెప్తే డాక్టర్స్ అదే చేయాలన్న ఇదిలోకి వెళ్ళిపోయి ఇంకా అలా వాడేసేదండి. సో, ఆ, మరి మెడిసిన్స్ ఎందుకు ఆపేశారండి మీరు?
మెడిసిన్స్ ఎందుకు ఆపేస్తానంటేండి, అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. మెడిసిన్స్ వాడాక. కాకపోతే అబార్షన్ అయిపోయింది. హార్ట్ బీట్ లేదన్నారు. దానివల్ల ఇంకా అబార్షన్ అయ్యాక తట్టుకోలేం కదండీ! దేన్ని తట్టుకోలేం కదా! పిల్లలు పుడతారని జరిగాక మా వారన్నారు, "మెడికేషన్ ద్వారా వస్తే ఇలాగ ఉంటది. న్యాచురల్‌గా రావాలది. ఇది కరెక్ట్ కాదని" మా వారు చెప్పారండి. నేను అలా అనుకున్నాను, ఇంకెందుకు ఇంతలా మెడిసిన్స్ తీసుకోవడం మంచిది అంటే రోజుకి 9 టాబ్లెట్లు అలా మింగేదాన్నండి. దానివల్ల ఎక్కువ మోషన్స్ అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. కడుపు నొప్పి వచ్చేసింది. మోషన్స్ ఎక్కువ అయిపోయి హెడేక్ అది కూడా ఎక్కువ వస్తది. అంటే నెలకి చాలా టాబ్లెట్లు ఇస్తున్నారు. మింగలేకపోయేదాన్ని. అవి కష్టంగా ఉండేది వేసుకోవడం కూడా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా మింగుతూనే ఉండేదాన్ని. ఇంకా నా దగ్గర ఎప్పుడు టాబ్లెట్స్ ఉండేవి. బాక్సులతో ఉండేవి. చూపించుకోవడం, మళ్ళీ తీసుకురావడం, అవన్నీ వేసుకోవడం. అదంతా చాలా తలనొప్పిగా అనిపించేదండి. ఇబ్బంది పడేదాన్ని. కానీ వేరే ఆప్షన్ లేదన్న దృష్టితో చేసేదాన్ని. ఇంకెప్పుడైతే అబార్షన్ అయిందో అప్పుడు మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను. కానీ మళ్ళీ సేమ్ ఇదే స్టార్ట్ అవుతుంది. ఇంకింతే అన్నట్టుగా అయిపోయింది. అయ్యే ట్రై చేశారండి? లేదండి. ట్రై చేయమన్నారు కానీ నేను ఇంకా అక్కడితో వచ్చేసానండి. ఆ మంతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా సాధన స్టార్ట్ చేశాను. మీతో మాట్లాడి సాధన స్టార్ట్. మరి లాస్ట్ డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారండి? మీరు చూసి టెస్ట్ అన్ని కూడా చూసి. అదండి, అంటే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదని చెప్పారండి నాకు. దానికి కూడా ఏవో ఇంజెక్షన్స్ చేయించాలని చెప్పారండి. అది అయ్యాక ఐయుఐ చేస్తానని చెప్పారు. ఆ ప్రాసెస్ అంటే నాకు తెలియదు దాని గురించి. భయం కూడా వేస్తుందండి. ఎందుకు ఇంతలా మా వారిని అడిగితే వద్దని అన్నారు ఆయన. అంటే మనకి పిల్లలు పుట్టకపోయినా పర్లేదులే, న్యాచురల్ గా పుడితే పర్లేదు. ఇప్పుడు పుట్టాక కూడా వాళ్ళకైనా ప్రాబ్లం వచ్చిందంటే అదే హాస్పిటల్ తిప్పడం కొంచెం ఇబ్బంది కదండి. అలాగే నిన్ను తిప్పినట్టే రేపు పొద్దున్న పిల్లలు కూడా తిప్పాలని ఎందుకు వచ్చింది. పుడితే పిల్లలు పుడతారు, లేకపోతే లేదు, ఇంకేం వద్దని అన్నారు. ఇంకా అందుకే ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మీరు కన్సీవ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందండి? ఎన్ని వీక్స్ అవుతుంది ఇప్పుడు? 11 వీక్స్. ఒకప్పుడు సాధన ముందుకి ఇప్పుడు సాధనలో ఉంటూ మీరు సాధన కొనసాగిస్తున్నారు. ఏంటంటే తేడా దానికి దీనికి? ఈ సాధన చేయకుండా ఓన్లీ మెడిసిన్స్ మీద ఆధారపడేదాన్ని. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఓన్లీ ఏదైనా పెయిన్ వస్తే మెడిసిన్స్ వేసుకుంటే తగ్గిపోతున్న ఇదిలో ఉండేదండి. ఇప్పుడు అలా కాదండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మెడిసిన్స్ వరకు వెళ్ళట్లేదండి. అది ఎలా తగ్గించుకోవాలో న్యాచురల్ గా చెప్పారు మా మేడం గారు. అలా చేస్తున్నానండి. చిన్న చిన్న విషయాలకు కూడా టాబ్లెట్ యూజ్ చేయట్లేదు. నా హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగుందండి. చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. నేను చిన్నప్పటి నుంచి పడ్డ బాధ తగ్గింది. నాకు కొంచెం హ్యాపీగా ఉందండి. ఇంత ఇష్యూస్ ఏం లేవండి. అంటే నేను బాగా ఇంకా ఒకదానికొకటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు అవన్నీ తగ్గి ఫ్రీగా ఉంది నాకు. సాధారణ ముందు మీరు పెరుగు, మాంసాహార పదార్థాలు తినేవారా? తినేదాన్ని. ఆహార పదార్థాలు ఇప్పుడు ఏమైనా వాడుతున్నారా మీరు? లేదండి, మానేస్తానండి. అప్పటి నుంచి మానేస్తాను. ఇంట్లో కూడా ఇంకా పాలు వేయించుకోవడం మానేస్తాను. మా వారు కూడా మానేస్తారండి. నాన్ వెజ్, పెరుగు, పాలు ఇవేవి వాడట్లేదండి. సాధారణంగా పాలు పెరుగు వాడాలి అనేది ఇష్టం ఒకటి ఉంటది. ప్లస్ నాన్ వెజ్ మీద కూడా కొంచెం ప్రీతి ఉంటది. అలా ఇప్పుడు గర్భిణీ కాబట్టి మీకు ముందే ఇప్పుడు చాలా లెక్కలు వచ్చేస్తాయి. దీని అన్నింటికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? అంటే అవన్నీ తింటేనే కరెక్ట్ అని అనుకున్నానండి. అప్పుడు నాకు తెలియదు కదా, సాధన గురించి తెలియనప్పుడు అన్ని అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారు అవన్నీ చేయాలనుకుని అలా చేసేదాన్ని. దానివల్ల ఇన్ని సంవత్సరాలు తిన్నా ఏమీ ఉపయోగం లేదు కదండి. మానేయడం వల్ల నాకు ఉపయోగం వచ్చింది. నా హెల్త్ బాగుపడింది. మామూలుగా న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు అవన్నీ తిన్నాక అంటే అది వేస్ట్ అని అనిపిస్తుంది. అన్నీ తిని మానేయడం వచ్చింది. పాలు పెరుగు అయితే అట్లా జోలికి వెళ్ళట్లేదు. నాన్ వెజ్ కూడా తీసుకోవట్లేదు. ఇష్టం ఉండేదండి. చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండేది. సాధన స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పారు తినకూడదని. అయ్యో అనుకున్నాను. కానీ ఇప్పుడు మానేయడం వల్ల ఎంత మంచిదో నాకు అర్థమైంది. క్లాసులు విన్నాను, నాన్ వెజ్ తినడం వచ్చింది.
అది విన్నాక అర్థమైందండి. తిని ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కంటే తినడం మానేయడమే మంచిది. మా వారిని కూడా మానిపిస్తానండి. ఇప్పుడు మీరు ఒక రకంగా చూస్తే బరువు ఎక్కువ ఉన్నట్టే. ప్లస్ సాధన కొద్దిగా గొప్ప చేస్తున్నారు. కొన్ని నియమాలు పాటిస్తున్నారు. సో, ఇప్పుడున్న మీ ఆరోగ్య కండిషన్ ఏంటి? ఇప్పుడు బానే ఉంది సార్. అంటే డాక్టర్‌లో బెడ్ రెస్ట్ అనే చెప్పారండి. కాకపోతే సాధన అంత అంటే కొంచెం తిరుగుతున్నాను. కొంచెం పని అది చేస్తున్నానండి. ఓన్లీ పడుకొని ఉండడం కాకుండా కొంచెం నా పని నేను చక్కబెట్టుకుంటున్నాను. ఏమైనా చిన్న చిన్నవి వెళ్లి చేసుకుంటున్నానండి. అంటే జ్యూస్‌లు అవి తాగడం వల్ల కొంచెం సాధన చేయడం వల్ల అంతలా ఏమీ లేదు. అంత వీక్‌గా ఏం లేదండి. కాకపోతే ముందు అబార్షన్ అవ్వడం వల్ల జాగ్రత్తగా ఉండమని చెప్పారండి. బెడ్ రెస్ట్ అంటే బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పారండి. బ్యాక్ హ్మ్. పెయిన్ కూడా తగ్గిందండి. మీరు మొన్న చెప్పారు కదా! చిట్కా వల్ల తగ్గింది. అప్పటి వరకు వచ్చిందండి. హ్మ్. ఆ రోజు ఒక 2, 3 రోజులు చేశాక ఆ చిట్కాల వల్ల బ్యాక్ పెయిన్ రావట్లేదండి. తగ్గిందండి. ఫ్రీగానే ఉంది. కొంచెం భయపడే ఇందులో మీకులా సంతానం కోసం సాధన చేస్తున్న వాళ్ళు సుమారు 4, 5 జంటలున్నాయండి. ఆ! వాళ్ళందరికీ మీరేం చెప్తారండి? ఏది చెప్తే అది ఫాలో అయిపోతే చాలండి. ఇంకేమీ చేయనవసరం లేదండి. అంటే ప్రెగ్నెన్సీ నేను 1 మంత్‌కే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తదని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇంకా ఎన్నో సంవత్సరాలు చేస్తే గాని రాదనుకున్నాను. అలాంటిది 6 మంత్స్ చేసాక మిమ్మల్ని అడిగాక ముందుకెళ్ళొచ్చిందని దాంతో 1 మంత్‌లోనే నేను పాజిటివ్ వచ్చిందంటే నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. మీరు ఎలా చెప్తే డైట్ అలా ఫాలో అవుతే చాలండి. మీరు చెప్పింది మీరు చెప్పినట్టు చేస్తే గ్యారంటీగా కన్సీవ్ అవుతారు. ఇందులో ఏం చేంజ్ లేదండి. నన్ను చూసి మా సాధారణంగా వాళ్ళు హ్మ్. చెప్పండి. మీరు చెప్పండి. అదే మా వాళ్ళకి కూడా తెలుసు కదండీ. అదే మా చుట్టాలు వాళ్ళు ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాలేదని అడిగారు. హాస్పిటల్ అవి తిరుగుతున్నానని తెలుసు. కాకపోతే డైట్ చేస్తున్నానంటే అందరూ నవ్వారండి. ఏంటి డైట్ హ్మ్. చేస్తేనే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఇలాగా జ్యూసులు తాగి పెరుగు అది ఏసుకోవట్లేదు, నాన్ వెజ్ తినట్లేదు, పాలు తాగట్లేదు, నీకు బలం ఎలా వస్తది? ఇవన్నీ అన్నారండి. అంటే ఉపవాసాలు హ్మ్. అయి చేస్తుంటే నీకు నీరసం రాదా ఎందుకొచ్చింది? మానేయమని హ్మ్. చెప్పారు. కాకపోతే లేదు నేను అనుకున్నది నేను సాధిస్తాను. నేను డైట్ చేస్తాను. నాకు నమ్మకం ఉంది. ప్రసాద్ గారు చాలా చెప్తున్నారు. చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆయన చెప్పినట్టు చేస్తాను. నేను అలాగే చేసి మీకు చూపిస్తానని చెప్పానండి. వాళ్ళకి చూపించానండి. ఒక మెడిసిన్స్ కూడా నేను వాడకుండా ఇంగ్లీష్‌లో తెచ్చుకున్నాను. ఇప్పుడు నమ్ముతున్నారండి. సాధారణంగా హ్మ్. ఆహ్, ఇప్పుడు క్వెషనేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఇంత మందులన్నీ వాడతారా అండి? జ్యూసులు హ్మ్. తాగితే వచ్చేస్తదా అని క్వెషన్ వేస్తారు. దానికి మీరేం ఆన్సర్ చెప్తారు? జ్యూసులు తాగితేనే వచ్చేస్తదంటేండి వస్తదండి. అంటే నేను మెడిసిన్స్ వాడాను కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్‌లు కూడా ఉంటాయి కదండీ! అవన్నీ భరించాలి. కానీ హ్మ్. జ్యూస్‌లన్నది నేచురల్‌గానే ఉన్నాయి కదా! మీరేమి మెడిసిన్స్ ఏమి ఇవ్వట్లేదు కదండీ! జ్యూస్ మన ఇంట్లో మనం చేసుకొని తాగేది. హ్మ్. డైట్ కూడా మీరు చెప్పింది మేము తినడం, వండుకొని తినడమే కదా! మీరేమేం మెడిసిన్స్ ఏం కాదు. మీరు చెప్పినట్టు చేయడం, తినడం, కరెక్ట్‌గా వాటర్ తాగడం అన్నీ కరెక్ట్‌గా ఫాలో అవుతే గ్యారంటీగా వస్తది. అసలు మెడిసిన్స్ నాకు ఇది తెలుసుంటే నేనసలు ఇన్ని సంవత్సరాలు మెడిసిన్సే వాడేదాన్ని కాదండి. ఇప్పుడు బాధపడుతున్నాను నేను. ఇది ఎందుకు ముందు తెలియలేదు, తెలిసాక ఎందుకు వెయిట్ చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను. మా వారు కూడా అదే అంటున్నారండి. ఆ! ఇప్పుడు ఇది తెలిసాక మీరు ఆనందంగా లేదంటే మీతో ఆనందంగా పంచుకునేవాళ్ళు గాని, మీరు ఆనందంగాని ఏమైనా చెప్పిన 2 విషయాలు చెప్పండి నాకు. ఇది తెలిసాకంటే మా వాళ్ళు చాలా సంతోషపడ్డారండి. అంటే నేను లాస్ట్ అమ్మాయిని. అంటే మదర్ లేరు కదా! నాకు పిల్లలు లేరన్న ఫీలింగ్ చాలా ఉండేదండి. నేను అమ్మని హ్మ్. కాలేకపోతున్నాను బాధపడేదాన్ని. వాళ్ళ దగ్గర ఎక్కువ ఏడ్చేదాన్ని నేను. అయితే ఇప్పుడు హ్మ్. వాళ్ళు చెప్తున్నారండి. "అమ్మ నువ్వు ఈ సాధన చేస్తున్నప్పుడు మేము మాకు తెలీదు కదా! ఇది కరెక్టో కాదో అనుకున్నాము. కానీ ఇది కరెక్టే. నువ్వు వాళ్ళు చెప్పినట్టే చెయ్యమ్మా నీకు బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతారని" చెప్తున్నారండి. మా వాళ్ళు కూడా నంబర్ అది తీసుకున్నారండి మాధవి మేడం. అంటే హ్మ్. మా చుట్టాలు వాళ్ళకి తెలిసినోళ్ళకి చెప్పారంట. ఇలా ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇలా 5 ఇయర్స్‌కి ఎన్ని హాస్పిటల్ తిరిగినా రాలేదు. ఇక్కడ డైట్స్ స్టార్ట్ చేశాక 6 నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చిందంట అని చెప్పారంట. వాళ్ళది నంబర్ హ్మ్. తీసుకున్నారు నా దగ్గర. హ్మ్. ఆ!
ఇప్పుడు మీరు 3 సార్లు తింటున్నారా? 5, 6, 7, 8 సార్లు తింటున్నారా? లేదండి 3 సార్లు తింటున్నాను. అంటే సాధారణంగా గర్భిణి ఎక్కువ సార్లు తినాలనేది ప్రచారం ఎక్కువగా ఉంటది. అవునండి. ఎక్కువ సార్లు తినాలంటున్నారు కానీ అది కరెక్ట్ కాదని మీరు చెప్పారు కదా! అందుకని తినట్లేదు. చెప్పడం వాటర్ వేరండి. నేను చాలా చెప్తాను కానీ మీరు తిని హ్యాపీగా ఉంటారు లేదని మీరు చెప్పిన మాట వీళ్ళంతా నమ్ముతాం అది. లేదండి. ఎక్కువ టైమ్స్ తీసుకోకూడదు కదండి. అది బేబీకి కూడా మంచిది కాదు కదా! గట్టిగా మీరు ఇప్పుడు చెప్పినట్టు మీరు 3 సార్లు తింటూ మీరు పనులన్నీ చేసుకుని హుషారుగా ఉండగలుగుతున్నారా లేదా? ఉండగలుగుతున్నాను. హుషారుగా ఉంటున్నాను. ఇబ్బంది ఏమీ అంటే లేదండి. ఒకప్పుడు సాధన ముందుతో పోలిస్తే ఇప్పుడు గర్భిణీగా ఉంటూ 3 సార్లు తింటూ హ్యాపీగా ఉన్నారా లేదా? హ్యాపీగానే ఉన్నాను. అదండి తోటి సాధకులందరికీ ఇవాళ స్పెషల్ గా చెప్పే విషయం అంటే చంద్రకళ గారు ఆవిడ కొన్ని ప్రత్యేకమైన కారణాలతో సాధన స్టార్ట్ చేశారు. ఈ గర్భం గురించి మటుకి చివరిగా చెప్పి పెట్టుకున్నాం. అదృష్టం కొద్దీ ఆవిడ సాధన చేస్తూ చాలా శ్రద్ధగా చేశారు. కానీ బరువు తగ్గి కొంచెం పెరిగారు. ఆ విషయం మినహాయిస్తే మొత్తం మీద ఆవిడ విజయం సాధించారు. కాబట్టి ఇందులో చెప్పండి సార్. నమస్తే. మీకు ఇంతలా అంటే నేను చాలా మంది దేవుళ్ళకి పూజ చేశాను సార్. ఉపవాసాలు అవి చేశాను కానీ ఎన్ని గుళ్ళు తిరిగినా నాకు ఆ దేవుడు బిడ్డని ఇవ్వలేదండి. నా దృష్టిలో మీరే దేవుడండి. నేను మీకు చాలా రుణపడి ఉంటాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రుణపడి ఉంటాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. దేవుని బట్టి కట్ట కాదు కానండి నాకు లేదండి. నా దృష్టిలో మీరే దేవుడు. ఇంకా అంటే పూజలు అవి చేసిన ఏ దేవుడు నా కోరిక తీర్చలేదు. కానీ చెప్పిన సాధన చేయడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. మీకు చాలా రుణపడి ఉంటానండి. థ్యాంక్స్ అండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువండి. అలాంటి సాధన వదిలేయకండి. సాధన వదిలేస్తే మళ్ళీ మనకు వచ్చేస్తుంది. లేదు సార్, చేస్తానండి. కొంచెం ఇబ్బంది వల్ల వెయిట్ పెరిగింది. తర్వాత ఇక్కడ నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. చాలా మంది అనుకునేది ఏంటంటే ఇది బరువు తగ్గడం కోసం లేదంటే ఇది బీపీ షుగర్ కంట్రోల్ కోసం అనుకుంటూ ఉంటారు. లేదు, ఎవరైతే సంతానానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళ సాధన చేయడం వల్ల కొంచెం మందికి తొందరగా కన్సీవ్ అవుతారు, కొంచెం మందికి టైం పడుతుంది. మొత్తం మీద మీరు ప్రయత్నం చేసి విజయం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఇంకో విషయం కూడా అందరూ అనుకునేది ఏంటంటే అంటే కన్సీవ్ అయ్యాక గర్భవతి అయ్యాక మళ్ళీ మన నచ్చడం మనం ఉండొచ్చేమో అనుకుంటారు. అలా కాదు. దాంట్లో కూడా ఇక్కడ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం మీరు విధానం పాటించుకున్నట్టయితే పుట్టబోయే బిడ్డ కూడా చక్కగా ఆరోగ్యవంతుల బిడ్డలు పుట్టడంలో కూడా మీకు ఎక్కువ లాభం చేస్తుంది. సో కాబట్టి ఇది చాలా మంది ఇలాంటి వాటికి ఉపయోగపడదేమో అనుకుంటారు. కాదు, ఇలాంటి టైంలో చాలా ఎక్కువ లాభదాయకం. కామన్ మ్యాన్ తో కంపేర్ చేస్తే ఇలాంటి సాధన విధానాన్ని కొనసాగించిన వాళ్ళు తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎక్కువ లాభాలు ఉంటాయి. కాబట్టి ఇదొక విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని గుర్తుంచుకోండి. చంద్రకళ గారు, మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. సార్ ప్రసాద్ గారు, కృష్ణ అండి. నమస్తే అండి. నమస్తే. శరీరానికి వచ్చిన అనారోగ్యం గురించి పెద్దగా బాధ అనిపించదండి. ఒక 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత అనారోగ్యం వస్తే పెద్ద బాధ అనిపించదు. కానీ మాతృత్వం లేకపోతే అది జీవితాంతం బాధ ఉంటుందండి. బాగా సాధించిందండి అమ్మాయి. కంగ్రాచులేషన్స్ అమ్మా. అది నిజమేనండి. త్వరలోనే రిలీజ్ చేస్తావు. నవంబర్లో రిలీజ్ అనమాట. 12th బిడ్డని. కంగ్రాచులేషన్స్. చంద్రకళ, మీ వయసు ఎంత? మీ వయసు ఎంతమ్మా? 30 అండి. చాలా సంతోషం అమ్మా. కంగ్రాచులేషన్స్. మంచి బిడ్డ పుట్టాలి. థ్యాంక్స్ అండి. ఓకేనమ్మా. థ్యాంక్స్. కంగ్రాట్స్ అక్క. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అండి చంద్రకళ గారు.
నా నమస్తే. పేరు శిరీష అండి. అదే మీరు చేయడం చాలా మందికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి. అంటే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళు కూడా మనం ప్రెగ్నెన్సీకి కూడా చేయొచ్చా లేదా అనేది. అవునండి. సో బాగా చేశారు. మీ వల్ల చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కూడా ముందుకు రావాలనుకుంటున్నాను. అండ్ బాగా చేయండి. కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ విష్ థ్యాంక్స్. యూ హెల్దీ బేబీ అండి. యా థ్యాంక్స్. టేక్ అండి. బాయ్. ఇంకా ఎవరైనా? నమస్తే అండి, నేను రామలక్ష్మి మస్కట్ నుంచి, ప్రజెంట్ కెనడా. కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ ఫర్ హ్యాపీ డెలివరీ. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్. ఆవిడ ఏమైనా క్వశ్చన్స్ కానీ దానికి సంబంధించి ఏమైనా నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు, లేదంటే మనం వేరే టాపిక్ లో వెళ్దాం. చంద్రకళ గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ మేడం. డెలివరీ బాగుంది, మంచి బిడ్డ. కానీ మళ్ళీ మాకు గుడ్ న్యూస్ చెప్పాలి మీరు. తప్పకుండా అండి, చెప్తాను. థ్యాంక్స్ అండి. సాహసం చేసి అందరి ముందు మీ చెప్పండి జ్యోతి గారు. ఏం లేదండి, చాలా అదృష్టవంతురాలు. మీ నోటీస్ కి కరెక్ట్ ఏజ్ లో వచ్చారు, మరి డిలే అవ్వకుండా. సో 5 ఏళ్ళు డిలే అయినా కూడా కరెక్ట్ ఆధ్వర్యంలోకి వచ్చి మంచి ఫలితాలు సమకూర్చుకున్నారండి. హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు చేస్తున్న చాలా అద్భుతమైన వర్క్ చంద్రకళ గారు. 10 మందికి చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్. చెప్తానండి. మీకు బెస్ట్ విషెస్. మేము నవంబర్ లో గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. చెప్తానండి తప్పకుండా. చాలా చాలా సంతోషం అండి చంద్రకళ గారు. మీ అనుభవాన్ని అందరి ముందు చెప్పినందుకు సాధకులందరి తరపున చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే సాధన చేయడం ఒక ఎత్తు, చెప్పడం ఒక ఎత్తు. నాకు అంతగా చెప్పడం తెలియదు. వాళ్ళని అంతే, మీరు చేసింది చెప్పారు, సంతోషం, అంతకు మించి ఇంకేం కదా. ఎవరో మాట తెలుసుకున్నారు, మాట్లాడు. నేనే సార్ చంద్రకళనే మాట్లాడాను. అదండి, ప్రెగ్నెన్సీ వచ్చాక సాధన వదిలేయడం కాకుండా కంటిన్యూ చేస్తేనే మంచిదండి. మీ డెలివరీ అయ్యే వరకు కూడా చేస్తేనే మంచిది, తర్వాత కూడా చేయడం మంచిదండి. నేను అలా అనుకుంటున్నాను, మా వారు కూడా అదే చెప్పారండి. సాధనలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, నీ హెల్త్ బాగుంటుంది, బిడ్డ హెల్త్ కూడా బాగుంటుంది, కంటిన్యూ చేయమని ఆయన చెప్పారండి. నేను అనుకున్నాను ముందు, అదే నేను క్లాస్ లో జాయిన్ అయ్యే ముందు ఎవరో చెప్పారండి, ఇలాగా బేబీ పుట్టిందని చెప్పారు వాళ్ళు సాధన చేయడం వల్ల. అది విన్నప్పుడు నేను చెప్పానండి, సాధన చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చి నేను ఇది కంటిన్యూ చేయాలని అనుకున్నాను. అప్పుడే చెప్పాను సార్ మీకు, ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ అండి. సంతోషం. రామప్రసాద్ గారు, రామలక్ష్మి, డౌట్ అండి ప్రెగ్నెన్సీ దాని గురించి. జస్ట్ అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి, కన్సీవ్ అయిన దగ్గర నుంచి వామిటింగ్స్ అవి జనరల్ గా అందరికి వస్తూ ఉంటాయి కదండి. కొంచెం మందికి చాలా ఎక్కువ వస్తుంటాయి, కొంచెం మందికి 3rd month లో ఆగిపోతాయి, మాక్సిమం 5th month లో ఆగిపోతూ ఉంటాయి. దానివల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే నేను లాంగ్ బ్యాక్ చాలా సఫర్ అయ్యాను. అది కామన్ అండి, లేకపోతే హెల్దీగా ఉన్న వాళ్ళకి మీలా సాధనలో చేసే వాళ్ళకి రావు అని ఏమైనా ఉంటుందా? నాకు అసలు తెలియదు దాని గురించి, అందుకని అడుగుతున్నాను. సాధన చేసిన వాళ్ళకి 100% రావాలి. అంటే అది 5% వస్తాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. చంద్రకళ గారు, మీరు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. అది కరెక్టేనండి. అంటే నాకు 1-2 సార్లు అయినాయి, కానీ మరీ అంతలా ఏం లేదండి, అంత ఇబ్బంది అయ్యేంత అంతలా ఏమి లేదు. 1-2 సార్లు వచ్చినాయి అంతే. ఈ సాధన వల్ల అనుకుంటానండి, ఇంతలా ఏమీ లేవు. కంటిన్యూగా రావడం, అది చాలా నీరసంగా వచ్చేస్తున్నారు, కానీ అంతేమీ లేదండి, బాగానే ఉంది. అది అంత ఎక్కువ లేదు. కామన్ మ్యాన్ కి మనకి కంపేర్ చేస్తే చాలా వేరియేషన్స్ ఉంటాయి.
అవును. సమస్యలు ఏమి రావని చెప్పను కానండి, చాలా సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా తొందరగా రికవర్ అయిపోతాం. వాళ్ళు 10 మెడిసిన్‌తో రికవర్ అవ్వాల్సి మనం 1 ఆర్ 2 మెడిసిన్‌తో రికవర్ అయిపోతాం. సో, కాబట్టి ఆ వేరియేషన్ బట్టి చాలా స్పష్టంగా మీకు కనిపిస్తుంది. దేంట్లోనో చూసుకున్న సరే మీకు ఆ గ్యాప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఓకే సార్, చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ డౌట్, కానీ ఇప్పుడు ఇలా దీని వల్ల క్లారిఫై అయింది. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే అంటే కన్సీవ్ అవ్వకముందు సాధన చేయడం ఒక ఎత్తు, కన్సీవ్ అయ్యాక కూడా సాధన చేయడం ఒక ఎత్తు. కన్సీవ్ అయ్యాక కూడా సాధన చేయడం వచ్చే లాభాలు ఏంటంటే, వీళ్ళకి కన్సీవ్ అయ్యాక చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ శరీర నిర్మాణాన్ని బట్టి కొంతుంటే, వాళ్ళకున్న అలవాట్లను బట్టి కొంతుంటే, పేరెంట్స్ని బట్టి కొంతుంటే, ఇలాంటి రకరకాలుగా వస్తుంటాయి. కానీ ఇలాంటి కొద్ది గొప్ప చేయడం అంటే చాలా అట్లా స్కిప్ చేసేయగలుగుతారు. ప్లస్ పోషకాహార లోపం ఎక్కడా రాదు. ప్లస్ చాలా అపోహలు, చాలా భయాలు, చాలా మూఢనమ్మకాలు అన్ని గర్భిణీ మీద తోసేస్తుంటారు. అంటే అన్ని ప్రతి గంటకి తినాలి, 2 గంటలకోసారి తినాలి, అది తినాలి, ఇవి తినాలని చెప్పి అన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దేస్తుంటారు. అలా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. అందువల్ల వాళ్ళకి చెప్పే లాభం కన్నా నష్టం వచ్చేవి ఎక్కువ ఉంటాయి గర్భిణీ పేరు చెప్పుకోవడం. దానివల్ల వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. ముఖ్యంగా షుగర్ రావడం కానీ, బీపీ రావడం కానీ, అలాగే థైరాయిడ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ రావడం కానీ, తర్వాత చూసుకుంటే కాన్స్టిపేషన్ రావడం కానీ, తర్వాత రోజు రోజుకి బరువు ఎక్కువ పెరిగిపోవడం కానీ. సో దానివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే అంతేనేమో నార్మల్ ఏమో అభిప్రాయంతో కూడా ఉండిపోతుంటారు. కానీ ఇవన్నీ వాళ్ళు చేసుకున్న తప్పు వల్లే కాంప్లికేట్ అయిపోతున్న విషయాన్ని ఎవరు గుర్తించిన ఒకవేళ ఏమో అని ఒక భయంతో కూడా ఉండిపోతుంటారు. సో కాబట్టి ఏంటంటే ఇలాంటప్పుడు సాధించడం నార్మల్ పర్సన్ తో కంపేర్ చేస్తే ఈ టైంలో చేయడం వల్ల వాళ్ళు ఇంకా తేలిగ్గా ఉంటారు. ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. కానీ ఫ్రీ డెలివరీ ఇంకా అవ్వాలంటే దానికి అదనంగా చాలా చేయించవలసి ఉంటాయి. కానీ నిజానికి చూసుకున్నట్టయితే కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటారు. ప్లస్ బరువు ఎక్కువ పెరగరు, బరువు పెరుగుతారు. ఎంత పెరుగుతారు, ఎంత పెరగాలో అంతే పెరుగుతారు తప్ప విపరీతంగా పెరిగిపోరు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఆపరేషన్ అయిపోద్దో లేదంటే ఫ్రీ డెలివరీ అయిపోద్దో తర్వాత కూడా పాలకి ఎక్కడ సమస్య ఉండదండి. ఎవరైతే సాధన చేస్తారో చేసిన వాళ్ళు ఇప్పుడు అందరికీ ఏంటి పాలు సమస్య. వీళ్ళకి పాలకు లోటు ఏమి ఉండదండి. ఎప్పుడు పాలు స్వచ్ఛంగా వస్తే ఏ ఇబ్బంది ఉండదు. చక్కగా బిడ్డకి ఆరోగ్యానికి ఎక్కడ లోటు, బిడ్డకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అందరితో కంపేర్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మొదట 6 నెలలు చక్కగా పాలు తాగుతారు బేబీ, వాళ్ళ ఆరోగ్యం ఇంకా ఎక్కువ లాభదాయకంగా. కాబట్టి ఈ రకంగా చూసినా కొద్దో గొప్ప లాభదాయకం. ప్లస్ ఇందాక విమల గారు మాట్లాడారు ఏ సంవత్సరం వాళ్ళ అమ్మాయిని చేయించడం కోసం ఆవిడ ఎన్ని తిప్పలు పడ్డారో నాకు తెలుసు. కానీ పాప వాళ్ళ అమ్మాయి సరిగ్గా చేయలేకపోయారు. పాప ఆవిడ చేతులు కూడా లేదు, అక్కడ వేరే కారణం చేత ఇప్పటికీ చేయించాలని ఎంతో తాపత్రయం ఉంది. అవునండి విమల గారు? కాబట్టి కన్సీవ్ అయినప్పటి నుంచి తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మీరు సాధన చేయడం వల్ల మీకు కాంప్లికేషన్ తక్కువ ఉంటాయి, బేబీకి కూడా కాంప్లికేషన్ చాలా తక్కువ ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ చాలా బెటర్గా ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా భవిష్యత్తులో చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి నిపుణుల పర్యవేక్షణలో వెళ్ళండి తప్ప, కానీ ఎవరో చెప్పిన మాటని గుడ్డిగా మట్టికి ఫాలో అంటే వాళ్ళకి తెలియదని విషయం కాదు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళారు అనుకోండి, నష్టం మీకు తక్కువ ఉంటుంది, లాభాలు ఎక్కువగా ఉంటాయి అంతే. సో కాబట్టి చదరికలుగానే మీరు చక్కగా మంచి సాధన చేస్తున్నారు, చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. ఆ సర్వంతర్య మీకు మంచి పెట్టిన వాళ్ళని మనందరం కోరుకుందాం. ఇంకేమైనా ఎవరు అడగాలనుకుంటే అడగచ్చు, లేదనుకుంటే మంత్రం చెప్పి వాళ్ళకి ముగిందా. సార్ నేను మాట్లాడొచ్చండి ఒక నిమిషం? మాట్లాడు సార్. మాధవి మేడం గారు నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఎప్పుడు ఫోన్ చేసినా ఏ విషయంలో చాలా సపోర్ట్ చేశారండి. ఆవిడ గురించి చెప్పలేదండి, నేను మర్చిపోయాను. మాధవి మేడం గారు చాలా థ్యాంక్స్ అండి. ఆవిడ సపోర్ట్ చాలా ఉందండి. ఏ టైంలో కాల్ చేసినా బాగా చెప్పారండి. ఒక సిస్టర్ లా చూస్తారండి, బాగా రిసీవ్ చేసుకునేవారు. ఏ టైంలో ఆవిడ ఖాళీ లేకపోతే మెసేజ్ చేసేవారు, తర్వాత చేస్తారు. మాధవి మేడం గారికి చాలా థ్యాంక్స్. సంతోషం.
మీకు మంత్రం చెప్పి ముగిందామండి. ఓకే. పద్మాసనం, నడుము నెట్టారు, నమస్కార ముద్ర, దురిత నివారణ మంత్రం. ఓం విశ్వాని దేవ సవితర్ధృతాని పరాశుభయద్ భద్రం తన్న ఆశుభ. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే.